షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కెమికల్ పౌడర్ ను కంటైనర్ లారీల నుంచి అన్లోడ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. No, not 90%, sir. 75 to her SpO2 is 75 when she came. విశాఖ జిల్లా శ్రావణి షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో నలుగురికి అస్వస్థకు గురైనట్టు తెలుస్తోంది. అయితే వీరిలో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు ఇప్పటికే తెలిపారు. కెమికల్ పౌడర్ ను కంటైనర్ లారీలో నుంచి అన్లోడ్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి అప్డేట్స్? ఈ ప్రమాదంలో నలుగురు అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? విశాఖ పరిధిలో గాజువాక ప్రాంతంలో నిన్న ఉదయం జరిగింది ప్రమాదం. అయితే ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని చెప్పుకోవచ్చు. గాజువాక సమీపంలో శ్రావణి షిప్పింగ్స్ అనే ఒక షిప్పింగ్ కంపెనీ ఉంది. నిన్న ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ కెమికల్ పౌడర్ కంటైనర్ నుంచి లారీకి అన్లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఒక గ్యాస్ వేపర్ రూపంలో ఆ గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఏదైతే పనిచేస్తున్నారో కార్మికులు 5గురికి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అయితే వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఒక్కసారిగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ కెమికల్ పౌడర్ ని ఆ గాలిలో వచ్చిన ఆ విధంగా పీల్చడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. ఇందులో దేవుడు బాబు అనే వ్యక్తికి కొంచెం పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. మిగిలిన రాము, లక్ష్మి, కుమారి, లతాలకు వాళ్ళు ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా డాక్టర్లు తెలిపారు. అయితే కారణంపై మరోసారి విచారణ చేపట్టాలని ఆయన చెప్పారు. దీనిపైన కూడా రాత్రి విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా నగర పోలీస్ కమిషనర్ వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. అలాగే వారి ఆరోగ్య పరిస్థితి కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా దీనిపైన అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్. Her SpO2 is 75 when she came.